అంటే కొంచెం పాత ఇస్మార్ట్ లాగా ఉంది, బట్ చాలా బాగుంది అన్న సినిమా అయితే మాత్రం. హీరోయిన్కి అయితే చాలా ప్లస్ పాయింట్ అయింది ఈ సినిమా. ఓకే, పూరి మార్క్ ఎంతవరకు ఉంది మూవీలో? పూరి మార్క్ హీరో కన్నా హీరోయిన్ మీద చాలా ఎక్కువ ఉంది అన్న. హీరోయిన్ మాత్రం చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతుంది. ఫ్యూచర్లో చాలా సినిమాలు వస్తాయి అన్న హీరోయిన్ మాత్రం. అంటే రామ్ పక్క పెట్టి హీరోయిన్ ఫోకస్ చేశాడా? రామ్ పక్కన పెట్టినట్టు ఏం లేదు, కాకపోతే ఫోకస్ చేసిందంతా హీరోయిన్ మీద ఎక్కువ కెమెరాస్ పెట్టడం బాగా జరిగింది అన్న. హీరో కన్నా సంజు గారిది బాగా క్యారెక్టర్ ఎక్కువ ఉందన్న. ఓకే, సంజయ్ దత్ వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా అనిపించింది? బాగుందన్న. ఎక్కువ ఇంపాక్ట్ ఏమి ఉండదు వాళ్ళిద్దరు కలిసి ఉండడం వల్ల, బట్ సినిమా బాగానే ఉందన్న. ఓకే, ఓవరాల్ ఏం చెప్తాను మూవీ గురించి? హిట్ అయింది అన్న, సినిమా అయితే హిట్ అయింది. డబుల్ స్మార్ట్ బాగానే ఉంది. ఫస్ట్ పార్ట్ చూడకపోయినా మీరు ఈ సినిమా చూడొచ్చు వెళ్ళి. దానికి కంటిన్యూషన్గా స్టోరీ ఏం లేదు ఇందులో, కానీ పూరి జగన్నాథ్ గారి టేకింగ్ కానీ రామ్ ఎనర్జీ కానీ చాలా బాగుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది. పాటలు ఇంకొంచెం బాగుంటే బాగుండేది, ఎందుకంటే ఫస్ట్ పార్ట్లో మీకు చాలా చాట్ బస్టర్ ఆల్బమ్ వచ్చింది ఫస్ట్ హాఫ్, ఫస్ట్ పార్ట్. ఇందులో ఏంటంటే మణి శర్మ గారి మ్యూజిక్ అంత బాగా అనిపించలే, ఒకటి రెండు పాటలు బాగానే ఉన్నాయి. పర్వాలా, అంత గొప్పగా ఏం లేదు. ఫస్ట్ పార్ట్లో ఇంకా బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్, కానీ సినిమా ఓవరాల్గా బాగుంది. రామ్ ఎనర్జీ కూడా బాగుంది, ఎక్కడ తగ్గల. ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే ఇది డబల్ ఉంది ఎనర్జీ, ఎక్కడ తగ్గల. ఏంటి స్టోరీ ఏమైనా ఎంగేజింగ్ అనిపించిందా? అంటే శంకర్ చాలా మందికి ఎక్కింది, బట్ డబుల్ స్మార్ట్ ఎలా ఉంది? డబుల్ స్మార్ట్ బాగానే ఉంది. మీకు ఎక్కడ బోర్ కొట్టదు. ఫస్ట్ హాఫ్ అయినా సెకండ్ హాఫ్ అయినా బోర్ కొట్టదు. అండ్ ఫైట్స్ కానీ రామ్ డాన్స్ కానీ అది కూడా బాగుంది. అలీ గారి కామెడీ ఇవన్నీ కొంచెం ఏదో కావాలని పెట్టినట్టు ట్రాక్ కావాలని అంటే స్టోరీకి దానికి ఏం సంబంధం ఉండదు. కానీ మీరు ఈడియట్ సినిమా చూసుంటారు, లేదా చాలా సినిమాలు చూసుంటారు. అమ్మానంద తమిళమ్మాయి, పూరి జగన్నాథ్ గారు, అందులో కూడా స్టోరీకి సంబంధం ఉండదు అలీ గారి కామెడీ. కానీ వర్కౌట్ అయింది, అంటే జనాలు నవ్వుతున్నారు థియేటర్లో, జనాలు అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఆ కామెడీ కానీ పంచెస్ కానీ పేలే. సో కామెడీ వర్కౌట్ అయింది. స్టోరీకి సంబంధం ఉండాలని లేదు, బట్ ఇందులో ఇంతకుముందు రెగ్యులర్గా ఎలా ఉన్నాయో ఆ సినిమాల్లో అలీ ట్రాక్ ఇందులో కూడా అలాగే ఉంది. సో ఒక పూరి ఫ్యాన్గా లేదా రామ్ని ఇష్టపడే వ్యక్తిగా నాకైతే నచ్చింది సినిమా. ఎలా ఉంది రామ్ యాక్టింగ్ ఈ సినిమాలో? రామ్ యాక్టింగ్ బాగుంది, డాన్స్ కూడా బాగుంది. పూరి జగన్నాథ్ డైరెక్షన్ ఎలా ఉంది డబుల్ స్మార్ట్ లో? డైరెక్షన్ బాగుంది, స్టోరీ ఇంకా బెటర్ గా ఉంటే బాగుంది. సో రామ్ డాన్స్లు కానీ సాంగ్స్ కానీ రొమాన్స్ కానీ ఎలా ఉంది? అన్ని బాగున్నాయి. అన్ని బాగున్నాయి. హీరోయిన్ కూడా బాగుంది. బాగుందన్న, పర్లేదు. యాక్షన్ సీన్స్ అవన్నీ బాగున్నాయి. అదే కొంచెం డిఫరెన్స్ ఉందని కొంచెం బాగుంది, పర్లేదు. అన్నీ బాగున్నాయి. బాగుంది, బాగుంది, చాలా బాగుంది అన్న. డబుల్ స్మార్ట్ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్. పూరి జగన్నాథ్ కమ్ బ్యాక్. బ్లాక్ బస్టర్ సినిమా సూపర్ హిట్. డబుల్ సిమ్ కార్డ్ యాక్టివేటెడ్. మాకి కిర్కిరి సినిమా సూపర్ హిట్. రామ్ కమ్ బ్యాక్. డాన్స్ ఫైట్లు ఇరుగా తీసిండు సినిమా అయితే. మదర్ సెంటిమెంట్ సీన్లు చాలా బాగున్నాయి. ఎలా ఉంది అన్న మూవీ? చాలా మంది బాగాలేదు, అవుట్డేటెడ్ స్టోరీ అంటున్నారు. సేమ్ స్టోరీ ఉంది కానీ కొంచెం దాంట్లో ఒక సిమ్ ఉంది, డబుల్ సిమ్. అంటే పూరి మార్క్ అవుపించింది ఆ మూవీలో? కొంచెం ఎక్స్పెక్ట్ చేసిన కానీ మామూలు అనిపించింది. బాగుంది కానీ సినిమా అంత ఎక్కలేదమ్మా. అంటే మైనస్ అంటే ఏం చెప్పుకోవచ్చు మూవీలో? స్టోరీ ప్రతిదీ మైనస్ కాదు, ఆ పాత సినిమా చూసినట్టే ఉంది. ఇస్మార్ట్ శంకర్ అదే స్టోరీ లైన్ తీసుకొని మళ్ళీ సేమ్ రిపీట్ చేశారు. అంటే ఇంకా సీటేజ్ సీన్స్ అనేవి ఏం లేవు. అంటే లైగర్ మించిన రాడ్ ఇది లేదు. లైగర్ కన్నా కొంచెం బెటర్, కొంచెం చిన్న రాడ్. అంతే. సాంగ్స్ ఎలా ఉన్నాయి? యావరేజ్ అన్న. సినిమా యావరేజ్. ఉందా? అంటే పాత స్టోరీ లాగా ఉంది. ఇస్మార్ట్ శంకర్ స్టోరీ లానే ఉంది, కాకపోతే ఎలిమెంట్స్ కొద్దిగా కొత్తగా ఉన్నాయి. నీకు నచ్చింది? నాకు నచ్చిన హీరోయిన్. నచ్చనిదా స్టోరీ? సంజయ్ దత్ గారు బాగుంది. అంటే ఇంకోటి స్టోరీ పికప్ చేసింది కూడా రాజమౌళి వాళ్ళ నాన్నగారు అంట. స్టోరీ పికప్ చేసింది కాదు, ఆయన జస్ట్ మార్చారని చెప్పారు, కానీ అంత ఎక్కలేదన్న సినిమా మాత్రం. ఎలా ఎక్కింది అంటే స్టోరీ కొత్తగా ఉండాలి, కానీ పాత స్టోరీనే జస్ట్ రీమోడలింగ్ చేసి ఇస్తే నచ్చదు కదన్న. స్మార్టే బాగుంది. ఇది ఫస్ట్ హాఫే బాగుంది, సెకండ్ హాఫ్ కన్నా ఫస్ట్ హాఫే బాగుంది. కొంచెం తగ్గింది ఎన్నో. సాంగ్స్ ఒకటే బాగున్నాయి అంతే, పెద్ద ఏం లేదు సినిమా. ఓకే, ఫస్ట్ హాఫ్ చూసిన. ఫస్ట్దే మస్తు ఉంది. ఫస్ట్ది సూపర్ హిట్ ఉంది, సెకండ్ది అంత ఏం లేదు. రామ్ది ఇక ఆల్వేస్ హైలైట్. రామ్ ఒక్కడే హైలైట్ సినిమా మొత్తంలో. ఆలీది కామెడీ ట్రాక్ బాగానే ఉంది. ఆలీది
సంజయ్ దత్ కూడా బాగానే సెట్ అయింది, కానీ స్టోరీ ఏం లేదు, సేమ్ అదే. ఆయన దిమాగ్ తీసుకొచ్చి ఈయన దిమాగ్లో పెడతారు, అదే ఉంటుంది సేమ్, కానీ ఏం అంత లేదు. బ్యాక్గ్రౌండ్ మనీష్ శర్మ బాగానే ఉంది, చాలా రోజుల తర్వాత వచ్చింది కదా మనీష్ శర్మ, బాగానే ఉంది మనీష్ శర్మ. ఓవరాల్ బాగానే ఉంది, ఇక వీకెండ్ ఉంది కదా చూస్తే బెటర్, అట్లా అని మంచిగానే ఉంది, ఎంజాయ్ చేసుకోవచ్చు. వన్ టైం వాచబుల్, వీకెండ్ కాబట్టి రావచ్చు. డబల్ స్మార్ట్ కిర్రాక్ ఉంది బ్రో, రామ్ యాక్టింగ్ సూపర్ ఫెంటాస్టిక్, బ్యాక్గ్రౌండ్ హైలైట్ బ్రో. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ మస్తు ఉన్నది, కొంచెం ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంటుంది కదా, స్మార్ట్ శంకర్లో లేదు కదా మమ్మీ సెంటిమెంట్, దీంట్లో మమ్మీ సెంటిమెంట్ ఉన్నది. కిర్రాక్ ఉంది బ్రో. రామ్ యాక్టింగ్ అయితే కిర్రాక్, గూస్ బంప్స్ వస్తున్నాయి. స్మార్ట్ శంకర్ అండి. ఫస్ట్ హాఫ్ అయితే ఓకే నార్మల్ అండి, ఇక సెకండ్ హాఫ్ సంగతి చూసుకుంటే పూరి మార్క్ అయితే అస్సలు లేదు. మా డబ్బులు మాకు ఇచ్చేస్తే రిటర్న్ వెళ్ళిపోదాం అనే టెంప్లెట్ మొత్తం. కంపారిజన్ అంటే ఓకే, టైటిల్కి కొంచెం జస్టిఫికేషన్ చేశారు తప్ప చెప్పుకోదగ్గైతే ఏం లేదు బ్రదర్, నార్మల్ అండి. సాంగ్స్ ఓకే యాజ్ యూజువల్ అనుకున్నట్టుగానే ఉన్నాయి. ఆల్రెడీ మన లిరికల్ ఎవరిది ఆలీది అంత సీనియర్ యాక్టర్ పెట్టుకొని ఒక మాడ్యులేషన్ ఏం బాగాలేదు బ్రదర్, ఒక క్రింజ్లా ఉంటుంది మొత్తం కామెడీ మొత్తం. హీరోయిన్ ఓకే బాగానే చూపించారు, కొంచెం ఇరిటేషన్ ఉంటుంది బ్రదర్ మొత్తం. యాక్చువల్గా ఓవరాల్ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ టార్చర్ లిటిల్. డబల్ స్మార్ట్ బ్రో ఎలా ఉంది? సూపర్ ఎక్సలెంట్. అంటే మామూలుగా సంజయ్ దత్ పక్కన రామ్ పోతినేని ఖాన్ రావట్లేదు అంటుంది కదా. అదేం లేదు బ్రో, అమ్మాయి చేసినా కానీ హీరోయిన్ ఎస్పెషల్లీ ఫస్ట్ టైం చేసినా కానీ మూవీలో చాలా బాగా చేసింది, సూపర్ గా చేసింది, వండర్ఫుల్. ఆలీ కామెడీ ఎలా అనిపించింది? ఆలీ కామెడీ వచ్చేసి ఓన్లీ పూరి జగన్నాథ్ అంటేనే ఆలీకి ఒక సపరేట్ విజన్ ఉంటుంది, ఆయనకి కామెడీ ఖచ్చితంగా ఆయన మటుకే డిజైన్ చేసింది అనమాట. సో ఆయన మటుకే డిజైన్ చేసింది అనమాట, చాలా హ్యాపీగా అనిపించింది, కామెడీ చాలా బాగుంది. నాకైతే అది స్పైసీ అయితే ఇది డబల్ స్పైసీ, సో దానికి దీన్ని కంపేర్ చేయొద్దు. మినిమం 3 సార్లు అయితే కంపల్సరీ చూడొచ్చు. మార్నింగ్ షో మా మ్యాట్ని ఈవినింగ్ చూసుకోవచ్చు అనమాట. మేబీ అక్కడ ఇండిపెండెన్స్ బయట కన్నా పబ్లిక్ అయితే థియేటర్లోనే ఎక్కువ ఉన్నారని చెప్పుకోవచ్చు అనమాట. మెయిన్ రామ్ గా డాన్స్ అయితే మైకిల్ జాక్సన్ మించిపోయాడు అన్న. ఇంకోటేమో సినిమా హైలైట్ ఏంటంటే సంజయ్ దత్ గారి క్యారెక్టర్. సో ఎక్కువ పూరి గారి సినిమాలో మనం ప్రకాష్ రాజ్ గారిని చూస్తాము, సో కొత్తగా మనం సంజయ్ దత్ గారిని చూడడం అనేది కూడా బాగా. పార్ట్ 1 కి పార్ట్ 2 కి అస్సలు సంబంధం ఉండదు అన్న, అది వేరే ఇది వేరే. పార్ట్ 1 లో సత్యదేవ్ గారు సపోర్టింగ్ రోల్, పార్ట్ 2 లో ఎవరు ఝాన్సీ గారు సపోర్టింగ్ రోల్. సో దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఎక్కడైనా ఇంటర్లింకింగ్ ఉందంటే క్లైమాక్స్ ఫైట్ కాడ సేమ్ ఫస్ట్ హాఫ్ లో క్లైమాక్స్ చూసినట్టే ఉంది, సెకండ్ హాఫ్ లో ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయింది. మనీష్ శర్మ గారికి, పూరి గారికి, చార్మి గారికి, రామ్ గారికి కంబ్యాక్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. చార్మికి ఈసారి డబ్బులు వస్తాయి, వడ్డీ కూడా తిప్పుకుంటుంది ఈసారి.